హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు అమ్మాయి లోకం. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ మన రెసిపీ వచ్చేసి పప్పులతో ఒక హెల్తీ గుంత పొంగనాల రెసిపీ అనమాట. ఎలా చేయాలో చూద్దాం. స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ మిక్సింగ్ బౌల్‌లో వచ్చి పావు కప్పు పచ్చిశనగపప్పు, పావు కప్పు వచ్చి పెసరపప్పు, 2 టేబుల్ స్పూన్‌లు వచ్చి మినపప్పు తీసుకున్నామండి. ఇది చిన్న కప్పు, పావు కప్పు అనమాట ఇది. ఇప్పుడు నీళ్లు పోసి మంచిగా 2 సార్లు కడిగేసుకుందాము. మీరేదన్నా కానీ మెజర్‌మెంట్ పెట్టుకొని తీసుకోండి. కరెక్ట్‌గా వస్తాయన్నమాట. గిన్నె కానివ్వండి, గ్లాస్ కానివ్వండి, కప్పు కానివ్వండి ఏదన్నా మెజర్‌మెంట్‌ని ఫాలో అవ్వండి. ఇప్పుడు ఆ నీళ్ళంతా వంపేసుకొని మంచినీళ్ళు పోసి ఒక గంట పాటు నానబెట్టుకుందామండి మూత పెట్టేసి. గంట తర్వాత చూద్దాము. మనకి చక్కగా నానిపోయినాయన్నమాట పప్పులన్నీను. ఇప్పుడు నీళ్ళు మొత్తం వంపేసుకొని ఈ పప్పుని మనం మిక్సీ జార్‌లోకి మార్చుకుందాం. ఒక చిన్న అల్లం ముక్క వేసుకుందామండి. వేసి ఒక పావు కప్పు వరకి నీళ్లు పోసి దీన్ని మరీ మెత్తగా కాకుండా కొంచెం బరకగా గ్రైండ్ చేసుకొని తెచ్చుకుందాము. చూడండి ఇలా ఉండాలనమాట. దీన్ని మనం మిక్సింగ్ బౌల్‌లోకి మార్చుకుందాం. ఇప్పుడు దీనిలో వచ్చి కరివేపాకు కొంచెం, 2 పచ్చిమిర్చి తీసుకున్నామండి సన్నగా తరిగినవి, ఒక పెద్ద ఉల్లిపాయ సన్నగా తరిగింది, రుచికి సరిపడినంత ఉప్పు, ఒక టీ స్పూన్ జీలకర్ర, కొంచెం ఇంగువ, సన్నగా తరిగిన కొత్తిమీర కొంచెం వేసి మొత్తం మంచిగా కలుపుకుందామండి. దీనిలో పచ్చిమిర్చి కారమేననమాట. ఇంక మనం వేరే కారం కానీ ఏమీ వేయట్లేదు. అందుకని నేను 2 పచ్చిమిర్చి తీసుకున్నానండి. దానికి తగినట్టుగా కారానికి తగినట్టుగా మీరు పచ్చిమిర్చి అనేది అడ్జస్ట్ చేసుకోండి. మరీ చప్పగా ఉన్నా కూడా బావుండదనమాట ఈ రెసిపీ. కొంచెం కారం కారంగా ఉంటేనే బావుంటుంది. ఇక్కడ మనకి కన్సిస్టెన్సీ మరీ గట్టిగా ఉంది కాబట్టి ఒక 2, 3 టేబుల్ స్పూన్ల వరకి నీళ్ళు యాడ్ చేసుకుందామండి. ఇంక అంతకంటే ఎక్కువగా యాడ్ చేసుకోవద్దు. మొత్తం చక్కగా మంచిగా కలిపేసుకుందాం. ఇలా కలిపేసుకున్న తర్వాత ఒక చిటికెడు వంట సోడా వేసుకుందామండి. మంచిగా పొంగుతాయన్నమాట. చాలా ఈవినింగ్ టైంలో కానివ్వండి, మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌లో కానివ్వండి, ఒక మంచి హెల్తీ రెసిపీ అనమాట. చాలా క్విక్‌గా చేసుకోవచ్చు. దీనిలో టైం అంతా మనకి పప్పు నానటమేనండి. ఇప్పుడు గుంత పొంగనాల పెనం పెట్టుకున్నాం మనం. అన్నిట్లోనూ కొంచెంగా నూనె వేసుకొని పిండి వేసుకుందామండి. మరీ పైదాకా కాకుండా కొంచెం ఖాళీ ఇచ్చి పిండి వేసుకుందాము. స్టవ్ వచ్చేసి మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని మనం కుక్ చేసుకున్నామనుకోండి తొందరగా మనకి చక్కగా వేగిపోతుందనమాట. 2 పక్కల ఎర్రగా కాలనిచ్చి తీసుకుందాం. చాలా సింపుల్ రెసిపీ అండి. చాలా టేస్టీగా ఉంటుందనమాట. ఈవినింగ్ స్నాక్‌లోకి కానివ్వండి, మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌లోకి కానివ్వండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇలాంటి ఎన్నో మన దాంట్లో స్నాక్ రెసిపీస్ కానివ్వండి, ఇన్‌స్టంట్ బ్రేక్‌ఫాస్ట్ రెసిపీస్ ఉన్నాయి, ఇన్‌స్టంట్ డిన్నర్ రెసిపీస్ ఉన్నాయి. అలానే స్టీమ్డ్ రెసిపీస్ కూడా చాలా ఉన్నాయండి. మంచి హెల్తీ రెసిపీస్ కూడా చాలా ఉన్నాయన్నమాట. తప్పకుండా ఒకసారి చూడండి. ఫస్ట్ టైమ్ చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. ఒక పక్క వేగిన తర్వాత రెండో పక్కకి మార్చుకుందాం. అంతేనండి. 2 పక్కల ఎర్రగా కాలనిచ్చి తీసేసుకుందాము.
ఈవినింగ్ స్నాక్‌లో కనుకోండి ఇలానే తినేసేయాలనమాట. చట్నీ కూడా ఏమి అవసరం లేదు. మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌లో కనుకోండి కొబ్బరి చట్నీతో చాలా బావుంటుంది. అదేనండి. తప్పకుండా ట్రై చేసి చూడండి. మీకు ఎలా వచ్చిందో కూడా నాకు తప్పనిసరిగా కమెంట్ చేయండి. అలానే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ ఇచ్చేయండి. మీ ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. ఈరోజు రెసిపీ అయితే ఇంతేనండి. రేపు ఇంకో కొత్త రెసిపీతో మీ ముందుకొచ్చేస్తాను. ఒకటి ఓపెన్ చేసి చూద్దాము. పైన క్రిస్పీగా, లోపల సాఫ్ట్‌గా చాలా అంటే చాలా టేస్టీగా ఉందనమాట. తప్పకుండా ట్రై చేసి చూడండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.